నమస్తే. గౌలిదొడ్డి బసవతారక నగర్ మనందరికీ తెలుసు. 15 రోజుల కింద ఈ బసవతారక నగర్లో ఉన్న దాదాపు 200కు పైన గుడిసెలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది. ఆ రోజు కూడా మనం వచ్చినాం ఇక్కడికి. 2021లో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ 60 గజాల స్థలాన్ని ఇవ్వాలి, ఎట్లా ఈ గుడిసెలు కూలగొడతారు అని. అంటే ఆనాడు 2021లో కూడా వీళ్ళ గుడిసెలు కేటీఆర్ కూలగొట్టిండు ఇక్కడ ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో. ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిండు. వచ్చి ఓట్ల కోసం ఓ డ్రామా చేసిండు. ప్రతి ఒక్కరికి 60 గజాల స్థలాన్ని కేటాయించాలి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు. ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేళ్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇట్లా 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడ్డేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేసిన పేదోళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోగా ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ 2025 సంవత్సరంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఆ 200 గుడిసెలను కూలగొట్టిండు. మనం చాలా క్లియర్గా లాస్ట్ వీడియోలో అన్నీ చూపించినాం. పాపం ప్రజలు మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ గుడిసెలు మళ్ళీ ఏదైనా సెటరేట్ చేసుకొని మళ్ళీ అందులో ఉండే కొంత ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షం పడుతున్నది, అయినా మనం ఇక్కడ వీడియో చేయాలి. చాలా దూరం నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు పెద్ద ఎత్తున ఈ బ్యానర్లు పెట్టుకొని గౌలిదొడ్డి బసవతారక నగర్ మాకు న్యాయం కావాలి, సీఎం రావాలి, మాకు న్యాయం చేయాలి అని దాదాపు 15 రోజులుగా వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా భయంకరమైన వర్షం పడుతున్నది. 20 రోజులు అయిపోయింది, సారీ. సో నేను కూలగొట్టిన నెక్స్ట్ డేనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే వీళ్ళు ఆందోళన చేస్తూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో మనం చాలా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఇది టోటల్గా సర్వే నెంబర్ 37. ఈ సర్వే నెంబర్ 37లో టీఎన్జిఓ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. దాదాపు ఈ 6 ఎకరాల్లో ఈ పేదలు గుడిసెలు వేసుకొని దాదాపు 1982 నుంచి ఇందులో ఉంటున్నారు. 40 ఏళ్ళుగా. అప్పట్లో 1982లో ఇక్కడ ఒక క్రషర్ మిషన్ ఉంటుండే, అందులో పనిచేసే వడ్డెరలు వీళ్ళంతా, దళితులు వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ చర్చ్ ఇక్కడే ఉంది, వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి, అన్నీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఈ అడ్రస్తోనే ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, సర్వం ఇక్కడి నుంచే ఉన్నాయి. దీనికి బసవతారక నగర్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కూలిపోయిన ఇండ్ల దగ్గరికి వచ్చి డ్రామా చేసిన రేవంత్ రెడ్డి ఆనాడు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పి మళ్ళీ ఈనాడు అవే గుడిసెల్ని గులగొట్టిండు. ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల కొన్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది. ఈ 6 ఎకరాలకు పైన స్థలాన్ని కాజేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సడన్గా ఆర్డీఓ ఇక్కడ ఒక బోర్డు పెట్టింది. ఏమని? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, దీంట్లోకి ఎవరు కూడా రావద్దు, ఇది ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఒక బోర్డు పెట్టారు. షాక్ అందరు. అసలు ఇది మొన్నటిదాకా ప్రైవేట్ వాళ్ళు, ఇది మా ల్యాండ్ అని సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినామని కొట్లాడిరే, మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా ఎంటర్ అయింది అని అందరూ అనుకుంటున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే ప్రైవేట్ వాడి ల్యాండ్ అంటే ఇవ్వరు కదా. సో డైరెక్ట్గా గవర్నమెంటే ఈ ల్యాండ్ని టేక్ ఓవర్ చేస్తున్నది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మళ్ళీ ఆ ప్రైవేట్ వాడికి డెవలప్మెంట్ పేరుతోనో ఇంకో దాని పేరుతోనో కట్టబెట్టేయచ్చు. ఇది అతిపెద్ద భయంకరమైన కుట్ర. మొత్తానికి నా ముందు కనిపిస్తున్న 200 మందిని రోడ్డు పాలు చేసిండు గతంలో కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇంకా కట్ చేస్తే మొన్న ఒక 10 రోజుల కింద వీళ్ళ మీద చాలా సీరియస్ అటాక్ జరిగింది, ఒక భయంకరమైన దాడి జరిగింది. కొంతమంది హిజ్రాలని ఎక్కడో వేరే ప్రాంతం నుంచి బహదూర్పూర్ అక్కడి నుంచి కొంతమంది రౌడీలని గుండాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించారు. 200 మంది వచ్చి ఈ గుడిసెల మీద దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే మన ఆత్మరక్షణ కోసం వాడిని బంధిస్తాం, వాడిని 4 తంతం, ఇంకేదైనా చేస్తాం. వాడు ఎక్కడి నుంచో బహదూర్పుర ఆ ఏరియా నుంచి వచ్చిన గుండాలు హిజ్రాలు వాళ్ళంతా వస్తే ఆ వీడియోలో కనిపిస్తున్నది మమ్మల్ని వేరేవాడు పంపించిండు, మాకేం తెలియదని 2 ఎఫ్ఐఆర్లు చేసిరు పోలీసులు దాని మీద. 2 ఎఫ్ఐఆర్లు, ఒకటి వీళ్ళు ఇచ్చిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒకటి, రెండో ఎఫ్ఐఆర్ ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు ఇచ్చిన పిటిషన్కి సంబంధించిన ఎఫ్ఐఆర్. వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏందో తెలుసా? వీళ్ళ మీద పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిరు. వీళ్ళట డేంజరస్ వెపన్స్ పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసిరట. ఆల్మోస్ట్ ఇది లైఫ్ ఆర్ 10 years అబో శిక్ష పడే కేసులు ఇవన్నీ కూడా. సెక్షన్ 308 of 2, 127 of 2,
8/1/118/2 రెడ్ విత్ 61/2 BNS కింద ఈ కేసులు పెట్టేది. రిమాండ్ రిపోర్ట్ ఇది. ఎంతమంది మీద కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి? 44 మంది మీద కేసులు పెట్టిండు. 44 మంది మీద దాదాపుగా ఇది డేంజర్ వెపన్స్ పట్టుకొని వీళ్ళు దాడి చేసిర్రు అనే రేంజ్లో ఒక అటెంప్ట్ టు మర్డర్ టైప్ సెక్షన్లు పెట్టి 44 మంది ఈ వడ్డెరల మీద కేసులు పెట్టిన. అందరూ వడ్డెరలే ఉన్నారు ఆయనలో. 80% ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు ఒక 20%. 80% ఇందులో వడ్డెరోళ్ళే ఉన్నారు. చూడండి ఇక వీళ్ళ పేర్లు వీళ్ళంతా కొంత అప్స్కాన్లో ఉన్నారు. పాపం ఏం చేయాలని అర్థం కాక మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని కుటుంబ సభ్యులు ఎక్కడో దాచిపెట్టారు. సంగీత, ఎల్లమ్మ, మైసమ్మ, బాబమ్మ, లావణ్య, రెడ్డమ్మ, మైసమ్మ, లక్ష్మి, లలిత, పల్లెపాగు, రాజు, వీళ్ళంతా ఇప్పుడు ఈ సంగీత, ఎల్లమ్మ, మైసమ్మ, బాబమ్మ వీళ్ళంతా డేంజరస్ వెపన్స్ పట్టుకొని వీళ్ళ మీద దాడి చేసిరా. అసలు దాడి చేయడానికి వచ్చినోడు వాడు గాయపరిచింది వీళ్ళని, వీళ్ళ ఇండ్ల మీదకి వచ్చిండు, వీళ్ళ మీదనే కేసులు పెట్టిరు. ఎంత అన్యాయం ఇది! రేవంత్ రెడ్డి గారు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పి PCC అధ్యక్షుడు హోదాలో ఇవ్వాలి, నేను అరకెపూడి గాంధీ ఇంటి ముందు వంటవార్పు చేస్తా అని చెప్పి, అదే అరకెపూడి గాంధీ బీఆర్ఎస్లో కబ్జాలు చేస్తే కాంగ్రెస్లోకి తీసుకొచ్చుకొని ఏ బాధితుల పక్షాన నిలబడాల్సిన మీరు ఆ బాధితుల పక్షాన నిలబడకపోగా 44 మంది మీద కేసులు పెట్టారు. చూడండి ఈ రిమాండ్ కేసు డైరీ. ఇగో రంగయ్య, రాజు బోనాల, బసవతారకన్, ఇంకెవరు, ఎస్ కుమార్, ఎస్ శ్రీను, మైసయ్య, శివ, నాగరాజు, రాజు, శ్రీనివాస్, రవి, బాలరాజు, మహేష్, తిరుపతి, రఘు, సంతోష్, బాసప్ప, ఇగో అర్జున్, మున్నప్ప, జగన్, శంకర్, రంగప్రసాద్, షాలి, శ్రీను, యాదగిరి, పాండు, సురేందర్, ఇట్లా 45 మంది. ముత్యాలు, ఇంకా చాలామంది పేర్లు, ఇంకా చాలామంది అప్స్కాన్లో ఉన్నారని దీంట్లో పెట్టిండు. ఇగో కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు? ఇక వీళ్ళంతా ఎవడో మహమ్మద్ రఫీ అట, గణేష్ అట, వీళ్ళంతా ఎవడు రమ్మన్నాడు వీళ్ళని? మీరు ఆ వీడియోలు చూసి అర్థమవుతుంది వీళ్ళని ఎవడో పంపించిండు. ఎఫ్ఐఆర్లు ఏమున్నాయి? వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ ఇది. వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 1511/2025 సైబరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. ఇందులో వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో ఏం రాశారు? ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు పెట్టిరు. గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిన తర్వాత నేను అనగా మహమ్మద్ రఫీ సన్ ఆఫ్ మహమ్మద్ నజీర్ 36 సంవత్సరాలు, డ్రైవరు, 9/7/2025 నాడు అందాజా 12:30 ప్రాంతంలో గచ్చిబౌలిలోని బసవతారక నగర్లో ఒక గవర్నమెంట్ సైట్లో గుడిసె వేసుకుందామని అక్కడికి వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అడ్డగించి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగగా ఇట్టి గవర్నమెంట్ సైట్లో గుడిసె వేసుకుందామని వచ్చాను అని తెలపగా ఒక గుడిసెకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేము ఎందుకు ఇవ్వము అని అంటుండగా అక్కడ ఉన్న వ్యక్తులు నాతో పాటు 4 వ్యక్తులను రాళ్లతోనూ కర్రలతోనూ విచక్షణారహితంగా కొట్టారు. ఓ గదిలో మమ్మల్ని 3 గంటలు బంధించి అందరినీ నిర్బంధించారు. నా తలకు కనుబొమ్మకు గాయాలైనాయి. వాడెక్కడోడో బహదూర్పురా నుంచి వచ్చాట, ఈడ గుడిసేసుకుందామని వచ్చిండట. వీళ్ళ గుడిసెలకే దిక్కులేదు, వీళ్ళ గుడిసెలు కూలగొట్టిరు ఆల్రెడీ. ఎంత దుర్మార్గమైన కేసు ఇది! గచ్చిబౌలి పోలీసులు ఎంత తీసుకొని అసలు ఇది మొత్తం డీసీపీ ఆధ్వర్యంలో వ్యవహారం నడుస్తుందట. డీసీపీ ఆధ్వర్యంలో ఇంకా పై స్థాయి పోలీసుల సహకారంతో ఇది నడుస్తూ ఉన్నది. పైన ఎవరు ఉన్నారు? మరి ఆ పైన పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, ఇందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. లోకల్ కార్పొరేటర్ గంగాధర్ పేరు కూడా వినిపిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆఫీసులోనే కదా మీకు అంత డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు గంగాధర్ రెడ్డి ఆఫీసులోనే, బీజేపీ లోకల్ కార్పొరేటర్ ఆఫీసులోనే వీళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు జరిగింది. మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టిరా? మరి ఈ గవర్నమెంట్ ల్యాండ్లో, ఈ గవర్నమెంట్ భూమి, ఇది గవర్నమెంట్ భూమి, మరి దీంట్లో ఎట్లా నువ్వు ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఈ భూమిని కొట్టేద్దామని ప్లాన్ చేసినామని గంగాధర్ మీద కేసు పెట్టిందా ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్? లేదు. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఏకమయ్యారు అనమాట. వీళ్ళు కేసు పెట్టిరు పాపం. ఇది వీళ్ళ ఎఫ్ఐఆర్ ఏముంది? ఇది పాపం వీళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది 1510/2025 కాజాబీ అండ్ అదర్స్ వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్. వీళ్ళు కూడా మా మీద దాడి చేసిరని చెప్తే అన్ని ట్రెస్పాస్ కేసులు పెట్టారు. వీళ్ళదేమో ట్రెస్పాస్ కేసు, వాళ్ళ మీదనేమో ట్రెస్పాస్ కేసులు, బెయిలబుల్ సెక్షన్లు, వీళ్ళ మీద మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్లు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాలి. దాడి చేసినోడు వాడు హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, మీకు 60 గజాల స్థలం ఇస్తామని.
ఎంత ఎంత ప్లాన్డ్గా ఎంత పగడ్బందీగా ఈ 6.5 ఎకరాలు సొమ్ము చేసుకోవడానికి ఒక పెద్ద పొలిటికల్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయత్నం చేస్తున్నది. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాం. దీంట్లో రఘువీర్ రెడ్డి పేరు తీసుకొచ్చినాం, జానారెడ్డి కొడుకుది. వీళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పారు. ఇంకెవరెవరు పేర్లు చెప్పారు మీరు? రఘువీర్ రెడ్డి, గంగాధరు, ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, ఇంకెవరు ఉన్నారు? కేటీఆర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు ఇందులో. టోటల్ ఈ ఎపిసోడ్లో అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. మరి కేసులు ఎవరి మీద పెట్టాలా? ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సుప్రీంకోర్టులో మేము సుప్రీంకోర్టు కేసులో గెలిచినామని మొన్నటిదాకా మాట్లాడారు కదా, మరి వాళ్ళు ఎటుపోయి ఇవ్వాలా? తెలివిగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి నెమ్మదిగా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఆ గవర్నమెంట్ బోర్డు పెట్టిరు. ఎంత పెద్ద కుట్ర! రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలి. ఇట్లా దొంగతనంగా వచ్చి ఈ 40 మంది మీద కేసులు పెట్టి ఏం అన్యాయం ఇది? కనీసమైన కామన్ సెన్స్ ఉండాలి కదా. 60 గజాల పట్టాలు ఇస్తాని 44 మందిని జైలుకు పంపడానికి రెడీ అవుతున్నావు. ఇంత ఘోరమా?